ఎంజాయ్ చేసిన మిమ్మల్ని మిస్ అయినా నాతో అయితే లేదు చెప్పే మాట ఇదేరా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా పిల్లలు అల్లాడిపోతున్నాడు. చిట్టిరా పిట పిట నడుములో తిరగలి పొచ్చాని కరకర తిప్పింది చాలే. ఎట్లా ఆడతారు? టెన్నిస్ బంతుల పాప నీ గిందుల కంతటి ఊప అది అతిలి తోటల కాప. పిల్లలు వచ్చిన మోనిక చెల్లి మాకు ఇంపార్టెంట్ అని అంటున్నాడు రిషన్న పక్క నుండి. రిషన్న అంటే బాగుండు, నువ్వెందుకు అరేస్తున్నావు? వెళ్ళిరా వారానికి ఒకసారి 2 వీక్స్ వెళ్తా చెప్పింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. ఫైనల్ గా మోనీని అయితే తీసుకొని వచ్చేసిన. మోని ఇక్కడ రా, కనిపిస్తున్నా? సో ఫైనల్ గా మోనీని అయితే తీసుకొచ్చేసిన, వాళ్ళ ఇంట్లో మాట్లాడేసిన. సో ఇప్పుడు ఏంటంటే మాస్కులు ఉంది, ఎవరో కనిపెట్టండి. చిట్టి అనమాట. చిట్టికి ఫోన్ చేసిన. చిట్టి ఫస్ట్ నువ్వు ఒక్కదాన్ని కిందికి రా, అన్న వాళ్ళందరికి సర్ప్రైజ్ ఇద్దాం, కింద అందరు ఆడుకుంటున్నారంట. చిట్టి చెప్పింది నాకు ఫస్టే. సో అయితే నువ్వు ఒక్కదాన్ని షాప్ కానీ బయటకు వచ్చేసాను, దీనికి స్కార్ఫ్ కట్టిన. టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను మోని లేదుగా అన్న, ఒక అమ్మాయిని తీసుకొచ్చిన, ఇక ఆ అమ్మాయితోనే వీడియోలు కొడదాం అనుకుంటున్నా అంట. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. లాస్ట్ లో మోనీని దింపుతా. అప్పుడు దాకా మోనీని దింపను కాదులో, ఫస్ట్ చిట్టిని తీసుకెళ్లి ఒక అమ్మాయిని చెప్తా. వాళ్ళు గుర్తుపడతారో ఇక చూద్దాం. పోదమ్మా చిట్టి. యాక్టింగ్ ఎట్లా వేస్తావు? వాయిస్ మార్చి, లేకపోతే నేను కూడా చేస్తా మీతో వీడియోస్ అన్న. నైస్ గా. సరే నదుదాం. బాయ్. వాలీబాల్ ఆడుతూ చూడటం ఎప్పుడు వెళ్ళని పక్కన అమ్మాయిలు చీరు కలిసా ఎంకరేజ్ చేస్తుందా? నువ్వు వీడినే ఉండు, కార్ దిగకు. నేను చెప్తా వాళ్ళు ఎవరిని కార్ దగ్గరికి రావద్దని చెప్తా. దిగిరా. హాయ్ గాయ్స్, నమస్తే అన్నా. ఇక్కడ నమస్తే. హాయ్. ఇస్మాయిల్ ఏదికో ఇక్కడ రవి. వీళ్ళు స్టూడెంట్ పీటీ సార్ లా చూస్తున్నా ఇలా స్టోరీ అంతా. ఏందన్నా నేను వచ్చిన ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత వస్తే ఎందుకు వస్తున్నారా? ఎందుకు రాకూడదా? మిస్ చేస్తున్నారా? వైజాగ్ లో, విజయవాడలా, రాజమండ్రి, భీమవరం ఎంత ఎంజాయ్ చేసినా మిమ్మల్ని మిస్ అయినా నాతో అయితే లేదు. రిషి వచ్చిన చెప్పే మాట ఇదేరా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా పెద్ద మాట ఉందిరా, అందరికన్నా పెద్ద. మా చెల్లి ఎందుకు కొంచెం బాధలు ఉంది 2 రోజులు. నీ బాధ నేను తీరుస్తా పక్క. నేను తీరుస్తా, ఫిక్స్ అయిపో. నువ్వే లాస్ట్ టైం నేను లేను కాబట్టి నీకు ఇన్ని బాధలు బంగారం. ఇదేందా అటు ఇటు పోయి మళ్ళా. సరే ఇప్పుడు మీ అందరికి గుర్తుపెట్టుకో. ఇట్లాంటివి చేసి ఎడ దొరుకుతాడు అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. లేదు బంగారం, నేనేం జరిగింది. మీ అన్న మంచోడని నువ్వే చెప్పినావు, మళ్ళా చెడ్డోడని నువ్వే చెప్తున్నావు. గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు ఒక పని ఒకటి చేసిన. మౌని కొంచెం ఇక రాదని ఫిక్స్ అయిపోయింది. సో అందుకని నేను ఒక అమ్మాయి ఎంత మాట్లాడినా అది మౌని ఇక కొంచెం మైండ్ సెట్, తన చిన్నపిల్ల మైండ్ సెట్ మీకు తెలిసిందే. ఏజ్ ఉంది, మైండ్ సెట్ చిన్నపిల్లల మైండ్ సెట్ అంటున్నా. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని, మోనికి కూడా పరిచయమే. సో అమ్మాయిని తీసుకొచ్చిన, ఇక అమ్మాయితో వీడియో కూడా. ఎవరి ఛానల్ కాదు, ఓన్లీ నా ఛానల్ గా. ప్లీజ్ ఆమె జస్ట్ వీడియో. కాదండి, ఇంకో అమ్మాయిని సెట్ చేస్తాలే.
పిల్లలు అల్లాడిపోతున్నాడు అమ్మో. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్యాష్ ఫ్రెండ్స్, అమ్మాయిల ఫ్రెండ్స్, అబ్బాయిల ఫ్రెండ్స్ తప్ప అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటే ఒట్టు. అవునా? ఒక్క పేరు చెప్పు. సరే వద్దులే కానీ అన్న అమ్మాయిని చూస్తారా? కాదు ఫస్ట్ అడుగు లేకుండా ఎందుకు ఫస్ట్ హీరోయిన్ దామా బంగారం అలా మీరు పోకుండా నా కార్ దగ్గరికి చిట్టిరా పిట పిట నడుములో తిరగలి పొచ్చాని కరకర తిప్పింది చాలే భూమికి హీరోయిన్ అంట. సరే ఆగు మాట్లాడింది. ఎట్లా ఆడతారు? టెన్నిస్ బంతుల పాప నీ గెంతులకంతటి ఊప అది అతిలి తోటల కాప. ఆ టాటూ చూడు ఇంత ఉంది. ఏ చిట్టి కాదు మాట్లాడు. కొత్తగా వచ్చిన అట్లా తీస్తే ఎట్లా? ఎగ్జాక్ట్లీ చిట్టి కూడా ఇట్లా ఓవరాక్షన్ చేస్తుంది. నా పేరు దీప్తి. చిట్టిని మిక్స్ కొట్టని పిత్తి వస్తుంది. అయ్యా ఎంత ఉంటుంది భూమికి? కనిపిస్తున్నాం రా ఇక్కడ మనం రెడ్ సరే అన్న జరసేపు నా సరదా కోసం ఏదో నటించచ్చు అంటే అసలు యాక్చువల్ గా చాలా డేస్ తర్వాత వచ్చినా కదా మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా, ఫ్లాప్ చేసి ప్రాంక్ బాయ్ వాడు ప్రాంక్ చేసింది తెలుసా రోడ్డు మీద వాడు. ఇట్లా ఎంత మంది దగ్గర ఒకసారి మళ్ళీ అయిపోయింది కానీ మళ్ళీ ఒకసారి యాక్టింగ్ చేయండి. ఒకసారి మళ్ళీ యాక్టింగ్ అనుష్కలా ఉందా? నరుకుతారు అనుష్క ఫ్యాన్స్ ఏందన్నా మా విస్కీ అంటుంది. రవాణా చెప్పాను. నాకు తెలియదు కదా ఆమె ఎవరు అంటే ఆమె అని చెప్పినావు గాను. సెకండ్ ప్లేస్ మౌని ప్లేస్ తీసుకుంటా అంట. చూడనికి ఎట్లుంది అంటున్నావు? ఒక అమ్మాయి లవర్ లాగా తీసుకొచ్చిన ఏమంటావు చెప్పు నువ్వు? చూసా అన్న వీడియో చెప్తాను. చూసా చిల్లిపేటతో చేస్తుంది అన్న మొన్న వాలీబాల్ చిల్లిపేట వాళ్ళ సిస్టర్ అన్న కాదు, చిల్లిపేట వాళ్ళ సిస్టర్ కదా మే కాదు మరి అయితే వీడియోలు చూస్తాడు. సరే గానీ ఫైనల్ గా నిజం చెప్తున్నా, ఇదంతా లాగొద్దు. ఒక మంచి సర్ప్రైజ్ ఉంది, ఏమనుకుంటుంది చెప్పదు అంతే. ఎప్పుడో దొరికిపోయి ఉంటావు, పోలీస్ కేసు అయిందన్న కాపాడానంటూ ఇంకేముంది. సర్ప్రైజ్ అమ్మాయిని తీసుకొచ్చుకుంటా వీడియోలు వేసుకుంటా అన్న అన్నాడు. ఫస్ట్ రియాక్షన్ కోసం చూసిండు, ఇంకో నిజంగా అమ్మ పట్టుకొస్తాం. ఓకే నువ్వు ఒక గెస్ చేసినావు, నువ్వు చెప్పు. నేనా నా కోసం సూపర్ బైక్ తెచ్చినా అనుకుంటున్నా. సూపర్ బైక్ నేనేం సర్ప్రైజ్ తెచ్చుంటా నీకోసం. ఒక అమ్మాయిని తెచ్చింటావు. నీకు నాకేనా? నీకు కాదా? లవ్ బర్డ్స్ ఒక అమ్మాయిని సెట్ చేసుకో ఉంటాడు. యాటిట్యూడ్ వచ్చిందా? సో గైస్ మళ్ళా చూడు, మళ్ళా వీడియోలో కనిపించాలంటారు. నిజంగా యాటిట్యూడ్ వచ్చింది, పిలిస్తే చెప్తే మాట వింటలేరు. పైకి వెళ్ళి పిడుగులు పడేలా ఉంది. చెప్పు నేనే సర్ప్రైజ్ తెచ్చుంటా. అరే నాకు ఇక్కడ నుంచి ఏదో కనిపిస్తుంది. మౌని తీసుకొచ్చినా? కాదు మౌని రాదు ఇంకా. ఎందుకు వస్తుందా అన్న? One, two, three. రోజు వాలీబాల్ లెక్క ఈయననే ఎగరేస్తారా ఏంది?
వదిలేసారనుకో హాస్పిటల్ ఉంటాం మళ్ళీ కారమ్మాలి రేయ్ అన్నా మంచిగా రాలేదంట అన్నా మీ కాలు పట్టుకుంటా ఇది ఒకటి సర్ప్రైజ్ చూపిస్తాను నన్ను చంపేసేలా ఉన్నారు ఒక నిమిషం మీదే ఉన్నది దాదా కెమెరా మ్యాన్. వెల్కమ్ బ్యాక్. సో మా మమ్మీని తీసుకుని పోతాను ఎప్పుడో చూస్తే ఇదిగో చెప్పారా అన్నా అన్నా ఇగో మాట్లాడు అందరితో. సో అన్న ఇగోండి మీ చెల్లి చాలా రోజులు అయింది కదా చెల్లి వచ్చింది ఈడ్చుకొని వస్తున్నావు అంటే గెస్ చేసిదా నైని కరెక్ట్. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు పట్టించుకోకపోయినా నీకు ప్రియాకు ఉందిరా పట్టించుకుంటారు. ప్రియాకు ఉంది కానీ రాలే. చెప్పు చెప్పు బాగున్నారు. మమ్మీ బాగుందా? అయితే మాట్లాడు. అందరూ మంచిగానే ఉన్నారు. సన్నగా అయిపోయింది కదా రిషన్నకి ఎక్కువ చెల్లెళ్ళు అయిపోయారు. వయసు చెల్లి వచ్చింది కదా అందుకే ఎంతమంది చెల్లెళ్ళు వచ్చినా మోనిక చెల్లి మాకు ఇంపార్టెంట్ అని అంటున్నాడు రిషన్న పక్క నుండి. రిషన్న అంటే బాగుండు నువ్వెందుకు అడుగుతున్నావు? అంత మంచిదా? మమ్మీని తీసుకురాలేదు రానంటున్నాను అందుకే ఇంకా ఎట్లా మీ అందరు మిస్ అవుతున్నాను. రాను వద్దు నేను రాను. మీ అక్క హైదరాబాద్ ఉంటుంది హైదరాబాద్ లో ఉంటాం మీ అమ్మ చూసుకుంటారు. అన్నయ్యలో వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటా అన్నారు. ఆంటీకి కూడా కొంచెం టైం పడుతుంది లేదన్నా మీ అన్న వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి. అన్నయ్య నెల్లూరు వెళ్ళిపోతున్నాడు వదిన మాత్రం ఇక్కడ ఉండమన్నాము. ఇగో ఈడ అడిగాడు అమ్మతో అడిగి తీసుకొచ్చాడు. మరి తీసుకొస్తే అయిపోతుంది ఒకటేసారి నిజంగానే. వాళ్ళు రానంటున్నారు. వాళ్ళకి ఒక్కటే ఏరియాలో ఉండి అలవాటు పడిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే అన్న వీళ్ళ మమ్మీకి అడిగిన ఫస్ట్ తీసుకెళ్ళమ్మా నేను కొన్ని రోజులు ఇక్కడ మా అంకుల్ ఉన్న ప్లేస్ కదా ఇది కొన్ని డేస్ తర్వాత వస్తా అది ఇది అని చెప్పింది. మనం కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని లైట్ తీసుకున్నా ఇట్లా. ఇది కూడా ఎప్పటి నుంచి వెళ్ళిరా వారానికి ఒకసారి 2 weeks ఇక్కడ వెళ్తా చెప్పింది. వెళ్ళిరా మంచిగా ఉండు ధైర్యంగా ఉండు. అందరు పాత పెట్లు ఉన్నారు మళ్ళీ అట్లనే కలిసిపో. గ్యాప్ వచ్చింది మన కూడా కొత్త దోస్తులు అయిపోయి అందరు కొత్త కూడా కనిపిస్తారు. చిట్టి కూడా కొత్తగా వచ్చింది నేనే అబ్బాయిలు ఏడిపిస్తే ఇక్కడ రానా ఇక్కడ రానా దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. టైం పాస్ రావన్నా క్రాకర్లకు మాత్రం డబ్బులు అడుగుతాడు. కష్టం అది. ఇన్కమ్ ఇచ్చేసి ఇంకా హ్యాపీగా ఉండేతో హ్యాపీ ఉండి రేస్ తీసుకో లగేజ్ బయట పెట్టి మనం వాళ్ళు పడదాం. దాన్ని కూడా కిందికి రా పైన కూర్చో. ఓకే మళ్ళా చాలా మంది అడుగుతారు. జున్ను కూడా సోలో బాధపడుతుంది. జున్ను పురుగు పక్క పక్కనే కదా. ఒక విషయం ఇంకొకటి పక్కన షిఫ్ట్ అయింది బాగా చూసుకుంటది. ఇప్పుడు చెప్పు ఇక్కడ వీళ్ళ కోసం ఒక పాట పెట్టు వంశీ. నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా. సరేగో ఇన్ని రోజులు మా చెల్లికి నేను లేను కాబట్టి బాధపడుతుంది. నేను సెటిల్మెంట్ చేస్తా త్వరలో ఫిక్స్ అయిపోయింది. నేను సెటిల్మెంట్ చేస్తా బంగారం. ఇంకోటి లాస్ట్ చెప్తున్నా అందరూ చాలా మంది మెసేజ్లు పెడుతుంది పర్సనల్ గా కామెంట్లు కూడా పెడుతుంది మేము ఎస్ఆర్ టీం నుంచి వెళ్ళిపోయామా అని. సో వెళ్ళలేదు జస్ట్ కొన్ని డేస్ బ్రేక్ తీసుకుందాం. చెప్పు మళ్ళీ బ్రేక్ అంటే దిస్ ఇస్ నాట్ ఏ బ్రేక్ అది అనుకోకుండా వచ్చిన బ్రేక్ కావాలని తీసుకున్న బ్రేక్. ఎక్స్పైర్. సో ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేస్తాం. మౌనిని నవ్వుపించే బాధ్యత నాది బాగా చూసుకుంటా. సో ఎస్ఆర్ టీం అందరూ కూడా తోడుంటారు గర్ల్స్ బాయ్స్. చికెన్ పకోడా చేసి పెట్టాలి. సరే బాయ్ గైస్ సైనింగ్ ఆఫ్. థాంక్యూ సో మచ్. లవ్ యు ఆల్. కింద నుండు అందరితో హ్యాపీగా ఉండు.